దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము నవంబర్ నెల 13వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 2వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి ఒకసారి మనము చదువుకుందాము. ఆయన శాసనములు గైకొనుచు హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యము దేవుని శాసనములు ఆచరించుట, ఆయనను వెదకుట గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు దేవుని ఆజ్ఞలు, ఆయన శాసనములు మనుషులమైన మనము పాటించుటకే ప్రాముఖ్యతనివ్వాలి, ఇస్తున్నాము కూడాను. ఇస్తేనే మనము దేవుని బిడ్డలము. అయితే వాక్యములో చెప్పబడినట్లు కొంతమంది పూర్ణ హృదయముతో ఆచరించరు. ఏదైనా సమస్య కానీ ఆపద కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రమే దేవునికి ప్రార్థించడం ఆనవాయితీ. ఆయనను నమ్ముతుంటారు, తర్వాత దేవుణ్ణి విస్మరిస్తుంటారు. అది విస్మరించడం అనేది సహజంగా జరుగుతున్న విషయము. ఆపదలో ఉన్నప్పుడు అల్లాడిపోతుంటారు. దేవుడే శరణ్యమని దేవునికి ప్రార్థనలు చేస్తారు, ఆపద నుంచి తొలగిపోవాలని. నిజంగానే దేవుడు ఆలకించి ఆపద నుంచి తొలగించాక దేవుని యందు నమ్మిక, విశ్వాసము మొత్తం పక్కన పెడతారు చాలామంది. దేవుడు అంటేనే భయభక్తులు లేకపోవడము, ఆయనను విస్మరించుట అనేది అది సాదృశ్యం అనుకోండి, లేకుంటే అది జనరల్గా జరిగే అలవాటు ప్రకారంగా అయినా సరే అవుతుంటాయి. ఎందుకంటే దేవుడు అంటేనే భయభక్తులు లేకపోవడమే ఆయనను విస్మరించటం. ఆపద వచ్చింది, ప్రార్థన చేశాము, గట్టెక్కాము, వేసినటువంటి బందీలుగా ఉన్న సంఖ్యలు తొలగిపోయాయి, ఇబ్బందులు లేవు, ఇరకాటాలు లేవు, అంతే. మామూలుగానే అది విస్మరించుట అది సహజము. దేవునికి ఇష్టమైనది ఏమిటంటే మనము దేవుని నమ్ముతున్నామా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తుంటాడు. పూర్వం ఇశ్రాయేలీయులు దేవుని ఆజ్ఞలను గైకొన్నారో లేదో అని వారిని శోధించి వారి హృదయములలో ఉన్నది తెలుసుకొనుటకు వారిని అణచు నిమిత్తము అరణ్యములో ఎంతకాలము 40 సంవత్సరములు నడిపించి వారిని నానా రకాలుగా ఇంకా ఆ కనాను పట్టణానికి వెళ్ళే మార్గములో అక్కడక్కడే తిప్పుచు వాళ్ళు అనేకమైనటువంటి శ్రమలు పడినట్లుగా మనము చూస్తున్నాము. మార్పు వస్తుందని, వాళ్ళలో మార్పు వస్తుంది. ఇలాంటి వాళ్ళు కూడాను సమయంలో అవసరానికి ప్రార్థన, అవసరానికి దేవుడు ఉన్నాడు, అవసరము తీరాక ఇవన్నీ లేవు, పక్కన పెడతారు. అందుకని వారిని అలాంటి ఉద్దేశములు గల వాళ్ళు కనుక వాళ్ళని అరణ్యములో 40 సంవత్సరములు నడిపించినట్లు పరిశుద్ధ గ్రంథములోని ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 2వ వచనం మనకి గుర్తుకు తెచ్చుకుంటున్నాము. ఇశ్రాయేలీయులకు కానాను దేశం ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు ఎప్పుడు చేసిన వాగ్దానాన్ని దాటవేయడు, అది దేవుడు మర్చిపోడు. మానవులు విస్మరించినట్లుగా దేవుడు వాగ్దానాన్ని విస్మరించడు. దేవునికి జ్ఞాపకం ఉంటుంది.
సకాలంలో దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఆ సకాలమే మనము ఆయన చేసే పనులన్నిటికీ, ఆయన మనకిస్తున్నటువంటి కష్టాలు కానీ ఏమైనా కానీ దేవుని మర్చిపోకుండా ఉండటానికి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోకి ప్రవేశించింది అన్ని లక్షల ఇశ్రాయేలీయులలో కేవలం ఇద్దరే. 40 సంవత్సరాలు పట్టింది వాళ్ళని నడిపించటం. అందులో ఇద్దరు వచ్చారు. ఆ ఇద్దరు ఎవరు అనుకుంటున్నారు? ఒక ఆయనేమో నూను కుమారుడని యెహోషువ, కాలేబు. ఆ ఇద్దరు దేవుణ్ణి పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో అనుసరించటమే దానికి కారణము. ఎక్కడ కూడా దేవుని విస్మరించలేదు. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా దేవుణ్ణి వాళ్ళు విస్మరించలేదు. దేవుని ఆశ్రయాన్నే కోరుకుంటూ దేవుని ఆశ్రయంలోనే ప్రయాణించారు వాళ్ళు. ఈ విషయము సంఖ్యాకాండము 32 అధ్యాయము 11వ వచనములో వివరించినట్లు మనము చూస్తున్నాము. మనం ఎంతో జాగ్రత్తగా జీవిస్తుండాలి. నిజమే, కీర్తనకారుడు కూడా 33వ సంకీర్తన 13వ వచనంలో ఏమంటున్నాడు? యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వింటున్నారా? యెహోవా ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు. ఎవరు కూడాను తప్పటానికి వీల్లేదు. ఆయన దృష్టిలో అందరూ ఉన్నారు. ప్రతి మనిషి, ప్రతి మానవుడు ఆయన దృష్టిలోనే ఉన్నాడు. ఆయనకి కనిపిస్తున్నాడు. ఆయన ఆకాశము నుండి, ఆయన నివాసము నుండి చూస్తున్నాడు. ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడని కీర్తనకారుడు కీర్తించడం మనము చూస్తున్నాము. దేవుడు మనకు అప్పగించిన పని ఏ విధంగా చేస్తున్నారా అని దేవదూతలు కూడా ఆకాశం నుండి తొంగి చూస్తున్నట్లు పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో మనము గమనించగలము, చూడగలము. గనుక అటు దేవుడు ఆకాశం నుండి ఆయన తొంగి చూస్తున్నాడు. దేవదూతలు కూడా ఆకాశం నుండి ప్రతి మనిషికి కేటాయించినటువంటి పని దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడా, దేవునికి అనుకూలంగా ఉన్నాడా, దేవుణ్ణి స్మరిస్తున్నాడా, దేవుని కీర్తిస్తున్నాడా, దేవుని స్తుతిస్తున్నాడా లేదా అని దేవదూతలు కూడా ఆకాశం నుండి చూస్తున్నారని పేతురు రాసిన మొదటి పత్రికలో మనము 12వ వచనంలో ఉంది, 1వ అధ్యాయము. ప్రియ దేవుని బిడ్డలారా, గనుక మన జీవన నడక దేవుని యందు భయభక్తులతో నడుచుకోవాలి, మనము పోషించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆశ్రయములో మనము జీవించుచు మనము పరలోకాశీర్వాదాలు పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవగల నాయనా, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ యొక్క దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలాగా ధ్యానించుకునే ఈ గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు. నాయన, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, ప్రతి బిడ్డ కూడా తండ్రి నీ ఎడల నమ్మకంతో, విశ్వాసముతో దేవా, పూర్ణ హృదయముతో దేవా నిన్ను సేవించుచు, నిన్ను స్తుతించుచు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.